పేదల భూములు అక్రమంగా కబ్జా చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని సిపిఐ రాష్ట్ర రైతు సంఘం నాయకులు షేక్ షానవాజ్ డిమాండ్ చేశారు. ఈ నెల 28న నిర్వహించనున్న చలో విజయవాడ రైతు సదస్సును ఈ నెల 28న జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా సిపిఐ రైతు విభాగం ఆధ్వర్యంలో నెల్లూరు రూరల్ మండలం 2వ డివిజన్ గుడిపల్లిపాడు జనత్ హుస్సేన్ నగర్ లో భూ బాధితుల సదస్సు గోడపత్రికలను విడుదల చేశారు. అనంతరం మాట్లాడుతూ వైసీపీ పాలనలో మంత్రులు అధికారులు కుమ్మక్కై దొంగ పత్రాలు సృష్టించి పేదల భూములతో పాటు ప్రభుత్వ భూములు దోచుకున్నారని తెలిపారు. పేదలకు న్యాయం చేసేందుకు సిపిఐ రాష్ట్ర నాయకత్వం ఆందోళన చేపడుతున్నట్లు తెలిపారు. బాధిత రైతులు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర సదస్సును ఏప్రిల్ చేయండి. రేపు 28 తేదీ జరగబోయే రాష్ట్ర సదస్సును ఏప్రిల్ చేయండి. రాష్ట్ర సదస్సును రాష్ట్ర సదస్సును రాష్ట్ర సమస్య విజయవాడ చెక్కును 28వ తేదీ జరగబోయే రాష్ట్ర సదస్సును భూ కబ్జాదారుల చర్యలు తీసుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వము భూ కబ్జాదారుల నుంచి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడిని రేపు 28వ తేదీ రాష్ట్ర సదస్సు విజయవాడలో జరుగుతున్నది. ఈ సదస్సుకు అందరూ కూడా రైతాంగం, వ్యవసాయ కార్మికులు, మొత్తం కూడా కౌలు రైతులు పాల్గొనాలని చెప్పేసి మేము అన్ని మండల కేంద్రాల్లో అన్ని ఏరియాల్లో కూడా జనాన్ని పిలుపునిస్తున్నాం. ఎందుకంటే గత ఎన్నికల ముందు భూ కబ్జాదారులు కొంతమంది ఒక టీమ్గా ఏర్పడి కొంతమంది మాజీ మంత్రుల్ని, మాజీ ఎమ్మెల్యేలని అందరినీ కూడా ఒక గ్రూప్ తయారు చేసుకొని ఎక్కడెక్కడ ప్రభుత్వ భూములు ఉన్నాయో, పేదోళ్ళకు సంబంధించిన భూములు ఉన్నాయో, పేదోళ్ళు సాగుబడి చేసుకునే భూములు ఉన్నాయో అన్నిటినీ కూడా భయపెట్టి లాక్కొని వాళ్ళ పేర్ల మీద రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. వాళ్ళని ఇబ్బందులు చేశారు. అదేవిధంగా ప్లాట్లు వేసుకొని ఈరోజు కోట్లాది రూపాయలు సంపాదించుకుంటున్నారు. ఈ కోట్లాది రూపాయలు సంపాదించుకొని దౌర్జన్యంగా, రౌడీజంగా అధికారులందరూ కూడా మేనేజ్ చేశారు. కలెక్టర్ స్థాయి అధికారులు కూడా మేనేజ్ చేసుకొని ఈరోజు రిజిస్ట్రేషన్ చేసుకొని ఆ విధంగా చేశారు. దాన్ని మా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. మా రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ గారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి విషయాలన్నీ కూడా చెప్పి, అయ్యా గత ప్రభుత్వం ఈ విధంగా పేదోళ్ళకు సంబంధించిన భూములు, దేవాదాయాల భూములు, ప్రభుత్వ భూములు, అదేవిధంగా నిరుపేదలు సాగు చేసుకునే భూములన్నీ కూడా లాక్కున్నారు. అవన్నీ కూడా ఆ పేదోళ్ళకి దక్కే విధంగా ఒక చట్టం ఏర్పాటు చేసి వాళ్ళకి అందే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మా రామకృష్ణ గారు మాట్లాడితే మేము దానికి అంగీకరిస్తాము. రేపు పేదోళ్ళ పక్షాన నిలబడతామని చెప్పారు. కాబట్టి రేపు రాష్ట్ర సదస్సు ఏర్పాటు చేశారు. ఈ రాష్ట్ర సదస్సుకి అన్ని రాజకీయ పార్టీలకి సంబంధం లేకుండా ఈ భూములు లాక్కున్న వారందరూ కూడా అర్జీలు తయారు చేసుకొని రేపు 10 గంటలకి విజయవాడ దాసరి భవన్కి చేరుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా ప్రజానికి కానీ అదేవిధంగా అన్ని రాజకీయ